చాలా వరకు చాలామంది అనుకున్నది ఏంటంటే, చాలామంది చాలా సింపుల్‌గా రెడీ చేసేస్తున్నారే, నాకెందుకు ఇలాగ రావట్లేదని అనిపిస్తది. కానీ ఎవరికైనా తెలియని విషయం ఏంటంటే, ఒక తెల్లికి కూతురుగా ఉండేటప్పుడు అస్సలు వంట రాదు. అదే ఒక భర్తకి భార్యగా ఉండేటప్పుడు కూడా అస్సలు వంట రాదు. కానీ ఆవిడే ఒక తెల్లి అయిన తర్వాత తెలుస్తది వంట అంటే ఏంటని చెప్పేసి. అప్పటి వరకు వంట నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు. వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా పుట్టదు. ఎప్పుడైతే పిల్లలు పుట్టి ఎదిగి వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటది. నేను కూడా అంతే. నాకు పెళ్ళికి ముందైనా పెళ్లి తర్వాత అయినా అసలు వంట వచ్చేది కాదు. మా అక్కకి ఫోన్ చేసి అడిగేదాన్ని, ఇందులో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలని చెప్పేసి ప్రతిదీ మా అక్కే ఫోన్ చేసి చెప్పేది. అలా రెడీ చేసిన నేను ఇప్పటికైతే మా పిల్లల కోసం ఏదైనా రెడీ చేసేయడానికి డిసైడ్ అయిపోయాను. ఆల్మోస్ట్ అయితే నన్ను యూట్యూబే సక్సెస్ చేసిందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అప్పుడు యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటాను. ఇప్పుడు యూట్యూబ్లో వంటలు పెడుతున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా పిల్లలు అయితే ఈరోజు మూందాలు అడిగారు. ఇంక మూందాల కోసం అయితే వెంటనే ప్రిపేర్ చేస్తాను. పెసరపప్పు ముందే అరగంట నానబెట్టుకోండి. ఆ నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత వాటర్ అంతా ఒక జల్లెట్లో ఇంకిపోయేవారు చూసి పొడికలతో బాగా వాష్ చేసుకొని డ్రై ఫ్రై చేసేసుకుని తర్వాత కొంచెం సాల్ట్ కారం జల్లుకుంటే ముందలు రెడీ.